ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఎక్కువగా పిల్లలకే ఉంటుంది. కానీ ముక్కులో వేలు పెట్టడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే తాజా అధ్యయనం ప్రకారం ముక్కులో వేలు పెట్టే అలవాటు వల్ల ప్రమాదకరమైన వ్యాధి బారిన పడతారు. అల్జీమర్స్ వ్యాధిలో జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఒక రకమైన పిచ్చిగా తయారవుతుంది. రాను రాను ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ వ్యాధి వల్ల ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వాటినే మర్చిపోతాడు. వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేని స్థాయికి చేరుకుంటాడు. అయితే పెద్ద వయసు వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని అలవాట్ల వల్ల ఈ వ్యాధి చిన్న వయసు వారికి కూడా రావచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక అధ్యయనం ప్రకారం అల్జీమర్స్ ప్రమాదాన్ని బాగా పెంచే ఒక అలవాటు ఉద్భవించింది. అదే ముక్కులో వేలు పెట్టే అలవాటు. ముక్కులో వేలు పెట్టడం వల్ల కొన్ని వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అల్జీమర్స్ ముప్పు బాగా పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధికారకాలు అమిలాయిడ్ బీటా ప్రోటీన్ ఏర్పడడానికి కారణమవుతాయి. ఇది అల్జీమర్స్ కు కారణమయ్యే కారకాల్లో ఒకటి. నిజానికి ముక్కులో వేలు పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు నాసికా కణజాలానికి సోకుతాయి. దీనివల్ల ఈ వ్యాధికారకాలు మెదడుకి చేరుకుని న్యూరో డెజనరేటివ్ వ్యాధులకు కారణమవుతాయి. ఘ్రాణ వ్యవస్థ సహాయంతో ఏ సూక్ష్మక్రిమైనా సులభంగా మెదడుకు చేరుతుంది. నాసికా కుహరంలో ఉన్న ఘ్రాణ నాడి నేరుగా మెదడుకు చేరుకుంటుంది. దీనివల్ల ఈ వ్యాధికారకాలు మెదడుకు చేరుకోవడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఈ వ్యాధికారకాలు మెదడుకు చేరిన వెంటనే అమిలాయిడ్ బీటా ప్రోటీన్ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది ప్లేగుగా మారి అల్జీమర్స్ కు కారణమవుతుంది. ముక్కును శుభ్రంగా ఉంచుకోవడానికి సెలైన్ స్ప్రే వాడండి. దీని సహాయంతో ముక్కులో పేరుకుపోయిన దుమ్ము, శ్లేష్మం వంటివి సులభంగా తొలగిపోతాయి. ముక్కులో వేలు పెట్టడానికి బదులుగా శుభ్రమైన చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్ సహాయంతో ముక్కును శుభ్రం చేయండి.